గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జి మ్యాథ్స్. ఈ వీడియోలో తెలంగాణ పాలిసెట్కి సంబంధించి బయాలజీకి సంబంధించినటువంటి 30 క్వశ్చన్లకి కీ చూద్దాం. ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కీ అప్లోడ్ చేశాను, చెక్ చేసుకోండి, ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఫిజిక్స్ చేశాను, మిగిలింది కూడా చేస్తాను. ఓకేనా? రైట్. సో ఫస్ట్ బయాలజీలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 121. విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ యూజింగ్ లైట్ ఎనర్జీ టు సింథసైజ్ కెమికల్ కాంపౌండ్స్ అన్నాడు. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, అటోట్రోప్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 122. విచ్ టెస్ట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద లీవ్స్? ఆప్షన్ 1 is the right answer, iodine test. Question number 123. Which is the wet and slippery lamp of food that enters from esophagus to stomach called? So then option 3 is the right answer, bolus. Okay. Next question number 124. Gaseous exchange takes place in which part of the respiratory system? So option 2 is the right answer, alveolus. ఓకే, ఆల్వీలస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 చూడండి, వాయుగోనులు. విచ్ ఫ్లెక్సిబుల్ ఫ్లెటెండ్ మజిల్ హెల్ప్స్ ద లంగ్స్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఇన్ టు ద అవుట్ ఆఫ్ దెమ్? సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, డయాఫ్రమ్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఉదర వితానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఇన్హేల్డ్ ఎయిర్ అండ్ exhaled air and exhaled air? So దీనికి option 2 is the right answer, 21 and 16, 21% and 16%. Okay. Question number 127. What is the average pulse rate of newborn babies 0 to 3 months? So దీనికి option 1 is the right answer, 100 to 150. Next question number 128. During the embryonic development, on which day does the human heart starts beating? So then option 2 is the right answer, 21. Next question number 129. What is the yellowish starch colored fluid protein formed after blood clot? So then option 1 is the right answer, serum. Okay. Next question number 130. What is the process of evaporation of water through stomata of leaves called? Then option 3 is the right answer, transpiration, బాష్పోత్సేకము. Question number 131. What are the excretory organs of platyhelminthes? So then option 2 is the right answer, flame cells, జ్వాలా కణాలు. Next question number 132. Identify the correct pair from the following? So then option 2 is the right answer, resins, cassia, రెజిన్లు తంగేడు. Okay. Next question number 133. RBCs are destroyed in dash. Option 3 is the right answer, spleen. Question number 134. What is the functional region of contact between two neurons called? Option 4 is the right answer, synapse, nadi khanasandhi. Question number 135. Which endocrine gland secretes estrogen and progesterone? Option 2 is the right answer, ovary. Okay. రైట్. ఇన్ఫినిటీ ఆన్లైన్ అకాడమీ మనకు ఆన్లైన్ కోచింగ్ అందిస్తుందండి. సో ఇందులో మనకు పాలిసెట్ అండ్ టీజీఆర్జేసీ అండ్ అడ్వాన్స్ 10th క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మీరు ప్రిఫర్ చేయండి. సో ఈ యాప్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. యాప్లో కోర్సు పర్చేజ్ చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. ఇది లోగో. సో మీరు యాప్ కావాలంటే ఇన్ఫినిటీ ఆన్లైన్ అకాడమీ మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. లింక్ త్రూ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళకి మీరు ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మీ ఇష్టం ఉన్నప్పుడు వినొచ్చు. అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, సో గ్రాండ్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. ఓకేనండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 136. విచ్ హార్మోన్ హెల్ప్స్ ఇన్ రిపైనింగ్ ఆఫ్ ఫ్రూట్స్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇథిలీన్. Question number 137. Traditional method of artificial propagation in plants in done by? Option 4 is the right answer, grafting, అంటు తొక్కడం. Next question number 138.
Male sex hormone testosterone is produced in, option 2 is the right answer, testes, mushkam. Question number 139. The release of egg or ovum is called, so option 1 is the right answer, ovulation, andostargam. Question number 140. Transfer of pollen gains from anther to stigma of the same flower is called, option 2 is the right answer, self pollination, Svaparaga Samparkam. Question number 141. The walls of the food pipe secretes a slippery substance called, so option 2 is the right answer, uh, mucus, schleishmum. So next question 142. Dash carries hunger signals to the brain from stomach, option 2 is the right answer, ద్వారగోళం ద్వారగోర్ధం ఉంది. So Diencephalon, option 2 is the right answer. Next 143. The process in which traits or passes from one generation to another generation is called, so option 1 is the right answer, inheritance, Vamsha Paramparyam. Question number 144. Dash controls the expression of a trait or character, so option 3 is the right answer, gene, Janu. Question number 145. Dash provides diversity in population, so option 1 is the right answer, genetic drift, Janyu Visthapanam. And question number 146. Small changes within the species is known as, option 2 is the right answer, micro evolution, Sukshma Parinamam. So question number 147. Dash is a place where an animal lives, option 3 is the right answer, habitat, Avasam antam. Question number 148. In a food chain, dash of biomass is transferred from one tropic level to the next tropic level, option 4 is the right answer, 10 to 20%. Next question number 149. Many mining methods pollute water and air as dash leak into the surrounding ecosystem, option 2 is the right answer, toxic chemicals. Last question. Monitors the status of endangered worldwide around the world, సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, IUCN. ఓకేనండి. సో మీ స్కోర్ చెక్ చేసుకోవడానికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.